ధనబలం అధికార బలం చూసుకొని మురిసిపోకు మిత్రమా. పరమశివుడినే ఎదిరించగలిగిన అర్జునుడు కడకు శ్రీకృష్ణుడి భార్యలను బోయల నుండి కాపాడలేకపోయాడు. బలము కొరవడితే అంతే. అంతటి వీరుడికే తప్పలేదు విధిరాతకు తలవంచడం. అల్పమానవులం మనమెంత విధిరాత ముందు. మనమెప్పుడూ పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగుని కోల్పోదు. కానీ నీళ్ళల్లో కొన్ని పాలు పోసినా తన రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. నీకున్న దాని విలువను గుర్తించు. నువ్వు గుర్తించి నిలుపుకుందామనేటప్పటికీ చేజారిపోతుందేమో. జాగ్రత్త పడు మిత్రమా. ఎందుకంటే చేజారిపోయాకనే దాని విలువ తెలుస్తుంది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతం అన్నది అబద్ధం. కలవడం, విడిపోవటం మధ్యలో ఉన్న జీవితమే అద్భుతం. భయం లేని రోజునే స్వేచ్ఛగా విహరించగలం, జీవించగలం. జరిగేది ఎలాగైనా జరుగుతుంది, జరగంది ఎంత ప్రయత్నించినా జరగదు. ఇది సత్యం. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం. చావు కంటే భయమే పెద్ద చావు. ఇది నిజం. బ్రతకడం గొప్ప కాదు, భయం లేకుండా బ్రతకడమే బ్రతుకునకు అభయం. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చెయ్యొచ్చు. కానీ ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన నీ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులపై నింద వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఎప్పుడూ ఉంటుంది. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువవుతారు. జాగ్రత్త. జీవితంలో ముగ్గురిని ఎప్పుడూ మర్చిపోవద్దు. 1. నిన్ను సమస్యల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని. 2. నువ్వు సమస్యల్లో ఉన్నావని తెలిసి వదిలి వెళ్ళిన వారిని. 3. ఆ సమస్యకు కారణమైన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే వంచేయండి. కానీ ప్రతిసారి మీరే తలవంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయండి. జీవితం అంతా తలదించుకొని బ్రతకడం కష్టం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.